మా కతబ్నాహా అలైహిం ఇల్లా ఇబ్తిగా రిజ్వానిల్లాహి ఫమా రౌహా హక్క రియాయతిహా. ఇందులో ఏమంటున్నాడు? రుహబానియత్, సన్యాసితత్వం, వైరాగ్యం, వివాహం చేసుకోకుండా అలాగే జీవితం గడపటము, అంటే వివాహం చేసుకోకూడదు అలాగే ఉండిపోవాలి అని అనుకోవటము, అది ప్రజలు తమ వైపు నుండి కల్పించుకున్నారు. దైవం విధించినటువంటి చట్టం ఎంత మాత్రము కాదు, ప్రజలు తమ వైపు నుంచి కల్పించుకున్నారు. అయితే దాన్ని పాటించలేకపోయారన్నాడు దైవం. ఎందుకంటే కామం అనేది సహజము, మానవుల్లో పెట్టాడు దైవం. ఆ కామాన్ని తీర్చుకోవటానికి ఇంకా వేరే మార్గము వాడికి లేదు, వ్యభిచారము తప్ప. కామాన్ని తీర్చుకోవటానికి బయటకి చూడటానికి ఒక సన్యాసి, పెళ్లి కానివాడే, కానీ వెనకాతల అనేక మందితో వ్యభిచారం చేస్తూ ఉంటాడు. అందుకే దైవం అంటున్నాడు అల్లా తాదిలు, దాన్ని పాటించలేకపోయాడు అన్నాడు. అలాగే సోదరులారా, సోదరిమల్లారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువకులతో అన్నారు, యువకులారా మీరు వివాహం చేసుకోండి. కొంతమంది లేచి అన్నారు, ఓ ప్రవక్త, పోషించే స్తోమత లేకపోతే ఏం చేయాలి? ఉపవాసం పెట్టండి, మీ కామాన్ని ఉపవాసం అంచివేస్తుంది. ఇస్లాం కేవలము అది చేయకు చేయకు అని అనలేదు, ఒక మార్గం కూడా చూపించాడు. సోదరులారా, వివాహము చేసుకోకుండా ఈరోజు ప్రశాంతంగా ఉంటారా మానవుడు అనేది సైంటిఫిక్గా మీరు చూసుకుంటే, ఎండ్రాలజిస్ట్ వాళ్ళు, అంటే వీర్యకణం మీద పరిజ్ఞానం చేసే శాస్త్రజ్ఞులు, సెక్స్లో పరిజ్ఞానం చేసే శాస్త్రజ్ఞులు ఈరోజు ఏమంటున్నారంటే, భార్యాభర్తల మధ్య ఇద్దరిలో కూడా ఒత్తిడికి కారణము దూరంగా ఉండటమే. వారి కలుసుకోవడం వారికి ప్రశాంతాన్ని ఇస్తుంది అని సైన్స్ లోకం ఈరోజు చెప్తుంది. ఖురాన్లో దైవము 30వ అధ్యాయము సూర రూమ్ వాక్యము 21లో దైవం అంటున్నాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలక లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజన్ లితస్కును ఇలైహా వజఅల బైనకుం మవద్దతం వరహ్మా ఇన్న ఫీ దాలిక లాయతన్ లిల్ ఆలమీన్. ఇందులో దైవం ఏమంటున్నాడు? దేవుని సూచనలలో, ఆయన నిదర్శనాలలో, ఆయన గుర్తులలో ఒక గుర్తు దాంపత్యము. భార్యాభర్తలు కూడా దేవుని యొక్క ఒక నిదర్శనము, చిహ్నము. ఎందుకంటే పురుషుని కొరకు స్త్రీ దగ్గర ప్రశాంతము, శాంతి, ఆనందము, సుఖము ఉంటుంది. ఆయన అలసట దూరం అవుతుంది. ఈరోజు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ సోదరులారా, అమెరికా మరియు యూరప్ మరియు అమెరికా దేశాలు ఈరోజు సెక్సాలజీలపై అన్వేషిస్తూ వాళ్ళు చెప్తున్నారు, మానవుని శరీరంలో ఉన్నటువంటి నెప్పులకు చక్కటి మందు దాంపత్యం. పడక గది నుండే మానవుడు గొప్ప విజయాన్ని సాధిస్తాడు అని కొంతమంది సైంటిస్టులు చెప్పారు. పడక గది నుండే మానవులు గొప్ప విజయాన్ని సాధిస్తారు అని కొంతమంది సైంటిస్టులు చెప్పారు. దీని వలన పురుషుడికి రొమ్ము క్యాన్సర్ రాదు, స్త్రీకి గర్భ క్యాన్సర్ రాదు. ఇటువంటివి ఎన్నో పరిజ్ఞానాలు వారు చెప్పారు. సోదరులారా, సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాంపత్య జీవితాన్ని నొక్కి మరి చెప్పాడు. చివరికి ప్రవక్తల గురించి కూడా చెప్తూ 13వ అధ్యాయము 38వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, వలకద్ అర్సల్నా రుసులం మిన్ ఖబ్లిక వజఅల్నా లహుం అజ్వాజన్ వజుర్రియా. మేము ఎంతో మంది ప్రవక్తల్ని పంపాము. ఓ ప్రవక్త ముహమ్మద్, నీకు ముందు ఎంతో మంది ప్రవక్తల్ని మేము పంపాము. సమస్త ప్రవక్తలు ఆలు దంపతులు కలిగి ఉన్నారు, అంటే భార్య బిడ్డలు కలిగి ఉన్నారు అని దైవం చెప్తున్నాడు. ఒకవేళ దాంపత్య జీవితము భక్తికి దూరం చేస్తుంది, వైరాగ్యం భక్తికి దగ్గర చేస్తుంది అని అనుకుంటే ముందు ప్రవక్తలకు చెప్తాడు, మీరేం వైరాగ్యం అనుసరించండి. సోదరులారా, అలాగే మానవుడు దాంపత్య జీవితాన్ని దూరముగా ఉండటం వలన ఆ మానవుల్లో అలజడ ఉంటుంది, ప్రశాంతం ఉండదు అని సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ సోదరులారా. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఏమన్నాడు? 2వ అధ్యాయము సూరా అల్ బఖరా వాక్యము 187, హున్న లిబాసుల్ లకుం వ అంతుం లిబాసుల్ లహున్న. స్త్రీ పురుషుని యొక్క దుస్తులు,
పురుషుడు స్త్రీ యొక్క దుస్తులు. అంటే ఏ వ్యక్తి అయితే వివాహం చేసుకోకుండా ఉన్నాడో దుస్తులు లేకుండా ఉన్నాడు అని అర్థము. వివాహం చేసుకున్నవాడు దుస్తులతో ఉన్నట్టు అని. అయితే సోదరులారా, సోదరిమల్లారా, ఈ విధముగా అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ప్రవక్త ముహమ్మద్, నేను మీరు చెప్పినవన్నీ పాటిస్తారు, కానీ నాకు వ్యభిచారం పర్మిషన్ ఇచ్చేయండి అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, సరే నాయనా, నీ తల్లితో కానీ, నీ కూతురుతో కానీ, నీ భార్యతో కానీ, నీ చెల్లెలతో కానీ ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఉంటుండగా నువ్వు సహించగలవా? సహించలేనన్నాడు కోపంతో. మరి నీవు వ్యభిచారానికి పర్మిషన్ అడుగుతున్నావు, ఆవిడ కూడా ఎవరికో తల్లి, భార్య, కుమార్తె, కూతురు అయి ఉంటుంది కదా, అలాగే నీవు కూడా ఆగిపో. ఆ వ్యక్తి వ్యభిచారం నుండి ఆగిపోయాడు. సోదరులారా, నేను ముందే చెప్పాను, మొట్టమొదటిది ఆ వాస్తవమైన ఆరాధ్య దైవం ఎవరు వాస్తవమైన పూజ్యుడు, స్వామి, యజమాని అనేది మానవుడికి అర్థమైపోతే, ఆ తర్వాత ప్రవక్త యొక్క స్థానము మానవుడికి అర్థమైపోతే ఇంకా ఒక్కొక్కటి నుండి దూరం అయిపోతాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వ్యభిచారము నుండి ఆపాడు, దానికి ఒక కోటేశాడు. కేవలం ఆగిపోని లేదు, దాన్ని ఎలాగ ఆగగలరు, ఎలాగ ఆ సమస్యని పరిష్కారం చేయగలరు అనేది పెట్టాడు. చివరికి ఇందులో 24వ అధ్యాయం సూర నూర్ వాక్యము 2 మరియు 3లో దైవం అంటున్నాడు, అజ్జానియతు వజ్జాని ఫజ్లిదు కుల్ల వాహిదిన్ మిన్హుమా మియత జల్దతిన్. వ్యభిచారం చేసే పురుషుడైనా స్త్రీ అయినా వారికి 100 కొరడా దెబ్బలు కొట్టవలెను అని దైవము శిక్ష కూడా విధించాడు. దాన్ని తర్వాత అన్నాడు, వల్యష్హద్ బిహిమా తాయిఫతుం మినల్ ముమినీన్. విశ్వాసులందరూ కూడా సాక్షిగా అక్కడ నించోని కొట్టాలి, ఎందుకంటే అందరికీ ఒక గుణపాఠము రావాలని. సోదరులారా, ఈ విధమైన శిక్ష మానవత్వానికి విరుద్ధం అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఎవరైతే విరుద్ధం అన్నారో వారి కూతురుతో, వారి భార్యతో, వారి తల్లితో ఎవరైనా వ్యభిచారం చేస్తే ఆయన ముందెళ్ళి కొట్టేస్తాడు వాడిని. అందుకే దైవం ఏమన్నాడు, ఈ రకమైన శిక్ష విధించడం జరిగింది. ఎందుకు? ఇతరులు దాని నుండి గుణపాఠం ఆశించగలరు అని. అయితే సోదరులారా, అలాగే వ్యభిచారం గురించి దైవం చెప్తూ 3వ వాక్యం అంటున్నాడు, 24వ అధ్యాయం సూర నూర్ వాక్యం 3లో, అజ్జాని లా యన్కిహు ఇల్లా జానియతన్ ఔ ముష్రికా. అల్హమ్దులిల్లాహ్, ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, వ్యభిచారం చేసే పురుషుడు వ్యభిచారం స్త్రీకే అర్హుడు, లేదా బహుదైవారాధన చేసే స్త్రీకి అర్హుడు. ఏంటండి వ్యభిచారానికి బహుదైవారాధనకి సంబంధం ఏమున్నది? ఎలాగైతే బహుదైవారాధన చేసేవాడు నిజమైన యజమాన్ని విడిచి అసత్యపు యజమాని అంటున్నాడు, అలాగే వ్యభిచారం చేసే స్త్రీ కూడా తమ వాస్తవమైన యజమాన్ని విడిచిపెట్టి అసత్యపు యజమాని అని అనుకుంటుంది. అందుకే దైవం ఏమన్నాడు, వ్యభిచారం చేసే పురుషుడికి వ్యభిచారం చేసే స్త్రీ భార్య కాగలదు, లేదా బహుదైవారాధన చేసే స్త్రీ భార్య కాగలదు అన్నాడు. తర్వాత అన్నాడు, అజ్జానియతు లా యన్కిహుహా ఇల్లా జానిన్ ఔ ముష్రికిన్. వ్యభిచారం చేసే స్త్రీకి భర్త కూడా వ్యభిచారం చేసే భర్తే అర్హుడు, లేదా బహుదైవారాధన చేసే భర్తే అర్హుడు. సోదరులారా, ఎంత నొక్కిపెట్టి వ్యభిచారానికి బహుదైవారాధనకి దైవం కంపేర్ చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే ఈ వ్యభిచారం అనేది ఒక పెద్ద పాపము. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అన్నిటికంటే పెద్ద పాపము సృష్టికర్తకు అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించటము. దాని తర్వాత పెద్ద పాపము పక్కింటి వారితో వ్యభిచారం చేయడం. ఈరోజు అది చాలా విపరీతంగా, అది ఓ షో అనుకుంటున్నారు, ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ ఇస్లాం దానికి రవ్వంత కూడా అనువంత కూడా అనుమతిని ఇవ్వటం లేదు. సోదరులారా, ఇది ఎయిడ్స్ యొక్క పరిష్కారము.